నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈరోజు క్యాన్సర్కి సంబంధించి రేడియేషన్ ప్రాసెస్ గురించి వింటూ ఉంటాం. అసలు రేడియేషన్ అంటే ఏంటి, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రెసెంట్ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కంట్ర ప్రశాంత్ రెడ్డి గారు, ఎంబీబీఎస్ ఎండి, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. ముందుగా అసలు చెప్పుకున్నట్టుగానే మనం రకరకాల క్యాన్సర్స్ గురించి వింటూ ఉంటాం. క్యాన్సర్ గురించి వినగానే రేడియేషన్ గురించి కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు రేడియేషన్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మామూలుగా అండి, క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అది అందరికీ తెలిసిందే. ఒకటి సర్జరీ, రెండోది సిస్టమిక్ ట్రీట్మెంట్ ఆర్ కీమోథెరపీ అంటారు, మూడోది రేడియేషన్ ట్రీట్మెంట్ అనమాట. ఆల్మోస్ట్ 60-70% క్యాన్సర్లకి మన రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఈ రేడియేషను మనం తగ్గించడానికి యాజ్ ఏ మెయిన్ ట్రీట్మెంట్ ప్రైమరీ మోడాలిటీగా ఇస్తామన్నమాట. రేడియేషన్తోనే తగ్గించడానికి చూస్తాము. ఒక్కోసారి సర్జరీ అయ్యాక ఒకవేళ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించి అంటే తిరిగి రాకుండా రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. బేసికల్గా రేడియేషన్ అంటే మనము ఇచ్చేది వెరీ హై ఎనర్జీ ఎక్స్రేస్ అండి. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి వాళ్ళు జీవితకాలంలో ఎక్స్రేను సిటీ స్కాన్ దిగుంటారు కదా, ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఎక్స్రే దిగినట్టే ఉంటుంది అనమాట. ఓకే, కానీ రేడియేషన్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు రేడియేషన్ పట్ల ఉన్న అపోహలు ఏంటంటారు? ఫస్ట్ అపోహ ఏంటంటే వాడుక భాషలో రేడియేషన్ని కరెంట్ వైద్యం అంటారండి. మీరు ఎస్పెషల్లీ రూరల్ సెటప్ మామూలుగా అందరంటే కరెంటు పెట్టారు అంటారు, కరెంటు వైద్యం చేయించుకోవాలని చెప్పారనమాట. అది పెద్ద అపోహ అనమాట. అందరు ఏమనుకుంటారంటే కరెంట్ అంటే అదేదో షాక్ కొట్టే కరెంటు, ఎలక్ట్రిసిటీ వెళ్తారని, అదో పెద్ద అపోహ. దాని వల్లనే చాలామంది భయపడడం జరుగుతుంది. సో చెప్పదలుచుకుంది ఏంటంటే రేడియేషన్ అనేది ఇందాక చెప్పినట్టు అదేం పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇందాక చెప్పాను కదా, సర్జరీ, సిస్టమిక్ ట్రీట్మెంట్, రేడియేషన్, అన్నిట్లో సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే అది రేడియేషనే. అంటే అది పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్స్రే దిగినట్టే ఉంటుంది. పేషెంట్ మనం వాడే హై ఎనర్జీ ఎక్స్రేస్ ఏవైతే ఉంటాయి అవి కంటికి కనిపించవు, అదేమి వాసన రాదు, తగిలినట్టు కూడా ఉండదు అనమాట. సో ఇట్ ఇస్ సేఫెస్ట్ ట్రీట్మెంట్ అది. మరి ఏ స్టేజ్లో ఈ రేడియేషన్ని సజెస్ట్ చేస్తారు? అంటే క్యాన్సర్ని బట్టి ఉంటుందండి. ఒక్కోసారి ఫస్ట్ స్టేజ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని స్టేజ్ల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ ఉంది, అంటే దానికి ఏ స్టేజ్లో ఉంది, దీన్ని బట్టి మనం రేడియేషన్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటాం అనమాట. కొన్ని రకాల క్యాన్సర్, ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్, మగవాళ్ళలో టాప్ 5 కామన్ క్యాన్సర్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్. అది మనం సర్జరీతో తగ్గించవచ్చు, రేడియేషన్తో కూడా తగ్గించవచ్చు అనమాట. పెద్ద వయసు వాళ్ళు సర్జరీకి వెళ్ళలేరు, ఎందుకంటే కోమార్బిడ్ కండిషన్స్ అంటే హైపర్ టెన్షన్ ఉండొచ్చు, డయాబెటిక్, అనెస్థీషియా రిస్క్ అనుకుంటే రేడియేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ ఇంకో కామన్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్లో మనము ఫస్ట్ స్టేజ్ వరకే సర్జరీ చేయడం జరుగుతుంది. రెండో స్టేజ్ నుంచి మటుకు రేడియేషన్తోనే మనం నయం చేయడానికి చేస్తాం అనమాట. సో డిపెండ్స్ ఆన్ ది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ స్టేజ్, ప్లస్ పేషెంట్ ప్రయారిటీస్, పేషెంట్ సర్జరీ టాలరేట్ చేయగలరా లేదా, దీన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు టాలరేట్ గురించి చెప్పారు. ఇది ఆల్రెడీ క్యాన్సర్ అనగానే పేషెంట్ ప్యానిక్లోనే ఉంటారు. మరి రేడియేషన్ అన్నప్పుడు భయపడాల్సిన పని లేదా? ఈ కౌన్సిలింగ్ అనేది ఏమన్నా ఇస్తారా మీరు? డెఫినెట్గా అండి. ఇందాక మనం అనుకున్నట్టు కరెంటు వైద్యం అండి ఏమన్నా షాక్ కొడుతుందని చాలా మంది భయపడతారు అన్నమాట. పేషెంట్సే కాదు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భయపడడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళని కూర్చోబెట్టి కనీసం ఒక 1/2 అవర్ to 1 అవర్ వాళ్ళకి వివరిస్తాం అనమాట. రేడియేషన్ అంటే ఏమవుతుంది, ఏం చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియేషన్ అనేది నొప్పి లేని ట్రీట్మెంటు, సేఫెస్ట్ ట్రీట్మెంట్, భయపడాల్సింది ఏం లేదు. ఏ వయసు వారు కూడా ఇది తీసుకోవచ్చు. అంటే ఒకప్పుడు ఏంటంటే నేను 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది వరకు ఒక వయసు అంటే 80-85 సంవత్సరాల వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎందుకని వదిలేసేవాళ్ళు అనమాట, తట్టుకోలేరు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఆ ఏజ్ వాళ్ళకి కూడా మనం సేఫ్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈ రేడియేషన్ అనేది డెలివర్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మరి ఏ స్టేజ్ క్యాన్సర్ని ఓన్లీ రేడియేషన్ ద్వారా తగ్గించే ఉందంటారా? డెఫినెట్ అండి. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఇందాక అనుకున్నాము, అది ఓన్లీ రేడియేషన్ ద్వారా తగ్గిస్తాము. సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, ఇంకోటి ఈవెన్ హెడ్ అండ్ నెక్, లారెంజియల్ అంటే మనకి వాయిస్ వస్తుంది కదండి గొంతులో, అది కూడా ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మనం రేడియేషన్ ద్వారానే తగ్గడం జరుగుతుంది. ఇంకోటి కొత్తగా వచ్చిన పద్ధతుల్లో ఈవెన్ లంగ్ క్యాన్సర్ కూడా
చాలా చిన్నది ఒకే చోట ఉంది అంటే ఓన్లీ రేడియేషన్ ద్వారానే తగ్గడం జరుగుతుంది. ఓకే. సో చాలా టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి మనం ఓన్లీ రేడియేషన్ ద్వారానే నయం చేయవచ్చు అండి. ఓకే. కానీ రేడియేషన్ తీసుకున్నాక చాలా బలహీన పడిపోతారని చెప్పి ఆ తర్వాత కొంచెం అంత నార్మల్ లైఫ్ స్టైల్ ఉండదు అని చెప్పి అంటారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కీమోథెరపీ అందరు వినుంటారు. క్యాన్సర్కి ఇచ్చే అది ఇంజెక్షన్ ద్వారా కానీ టాబ్లెట్ ద్వారా కానీ మనం ఎప్పుడైతే కీమోథెరపీ ఇస్తామో అది బాడీ అంతా పనిచేస్తుంది అనమాట. ఈ రేడియేషన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కీమోథెరపీ. ఈ రేడియేషన్ అనేది లోకలైజ్ ట్రీట్మెంట్ అండి. అంటే ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ భాగానికే లేదంటే ఆర్గాన్కే ఇవ్వడం జరుగుతుంది. సో సిస్టమిక్గా వాళ్ళకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట కీమోథెరపీకి ఉన్నట్టు. ఎందుకంటే ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా లోకల్గా ఏ ఏరియా అయితే మనం టార్గెట్ చేస్తున్నామో ఆ ఏరియా వరకే కన్ఫైన్డ్ ఉంటుంది. ఇందాక మీరు అడిగారు వీక్నెస్ అవుతారా అని. ఓన్లీ రేడియేషన్ ద్వారా వీక్నెస్ అనేది కాదండి. ఇందాక చెప్పినట్టు లోకలైజ్ ట్రీట్మెంట్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ హెడ్ అండ్ నెక్ మ్యాలిగ్నెన్సెస్. హెడ్ అండ్ నెక్ అంటే నోరు కావచ్చు, గొంతు కావచ్చు, లేకపోతే టాన్సిల్, వీటన్నిటిలో ఏమవుతుందంటే మనము రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇస్తాం. లో డోస్ కన్కరెంట్ కీమో అంటాం అనమాట. ఆ కీమో రేడియేషన్ రెండు ద్వారా కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండి కొద్దిగా వీక్నెస్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా అవి వితిన్ 1 month మ్యాక్సిమం 6 weeksలో రికవర్ అయిపోతారండి. అంటే టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. అంటే వన్స్ రేడియేషన్ తీసుకుని రికవర్ అయ్యాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఇట్స్ అగైన్ మనం ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్, దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి. సపోజ్ క్యాన్సర్ని బట్టి మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఫస్ట్ స్టేజ్లో కానీ మనం డయాగ్నోస్ చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే మోర్ దెన్ 90, కొన్నిట్లయితే మోర్ దెన్ 95% మనకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే 100 మందిలో 90 నుంచి 90 మందికి మనం నయం చేసుకోవచ్చు. అదే కానీ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఆ 90-95% కాస్త 80% తగ్గుద్ది అనమాట. అగైన్ డిపెండ్స్ ఆన్ ద క్యాన్సర్, కామన్ క్యాన్సర్స్. అదే మూడో స్టేజ్ వచ్చేసరికి 50% అట్లా తగ్గుతుంది. సో మెయిన్ మన ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం ఎందుకంటే ప్రజల అవగాహన కల్పించడం అనమాట. ముందుగానే వాళ్ళు డయాగ్నోస్ చేసుకుని ముందుగానే డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే మనం క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మరి ఎలా అంటారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కానీ క్యాన్సర్ విషయానికి వస్తే మాత్రం లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి అని చెప్పేసి అంటారు. కానీ ఏవైనా ముందే గుర్తించాలి అంటే ఏ లక్షణాలు ఉంటాయి? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మామూలుగా ఇది చాలా కామన్ అడిగే క్వశ్చన్, మాకు ఎట్లా తెలుస్తుంది అని. వార్నింగ్ సైన్స్ అని కొన్ని ఉంటాయండి. ఒక 7 signs ఉంటాయి. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఏ సైన్ ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా, అంటే ఈ సైన్స్ ఏది ఉంటే క్యాన్సర్ ఉన్నట్లు కాదు, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫర్దర్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్, బాడీలో ఎక్కడన్నా కంతి లంప్ ఉన్నా చాలా కాలం పాటు, ఆడవాళ్ళలో రొమ్ములో కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, చాలా కాలం పాటు. చాలా పెద్ద తప్పు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టేజ్లో నొప్పి ఏమి ఉండదు బ్రెస్ట్ క్యాన్సర్లో. ఆ లంప్ అందరు నెగ్లెక్ట్ చేస్తారు, నొప్పి లేదు కదా అనేది క్యాన్సర్ కాకపోవచ్చు అనుకుంటారు. సో అది పెద్ద మిస్టేక్ అనమాట. సో ఎనీ లంప్ ఉన్నా ఎక్కడ, రొమ్ములోనే కాదు ఎక్కడున్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రెండోది ఏంటంటే ఎక్కడైనా మానని పుండు, ఎస్పెషలీ నోట్లో కానీ, బుగ్గ మీద కానీ, నాలుక పైన కానీ, ఎక్కడైనా చర్మం పైన కానీ మానని పుండు చాలా కాలం పాటు ఉంది, పెరుగుతుంది చిన్నగా, అంటే అది క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇంకోటి గొంతు మాడడం అనమాట, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు. అంటే ఎస్పెషల్లీ చాలా కాలం పాటు స్మోకింగ్ హ్యాబిట్ ఉండేవాళ్ళు, వాళ్ళు సడన్గా గొంతు బొంగురు పోవడము, అట్లాగా. ఇంకా సివియారిటీ అనమాట. మామూలుగా థ్రోట్ ఇన్ఫెక్షన్లో ఒక వారం రోజులు ఉండొచ్చు, కానీ వీళ్ళకి ఏంటంటే 1-2 నెలలు అది సివియారిటీ ఉంటుంది. సో లారింజియల్ క్యాన్సర్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా అన్నం మింగేటప్పుడు ఇబ్బంది కలగడం, గొంతులోనే ఇరుక్కున్నట్టు ఉండము, ఎస్పెషలీ సాలిడ్స్ ఇనీషియల్గా. సో గొంతు లేదంటే అన్నవాహిన క్యాన్సర్ అంటారు కదా, ఈసోఫేజియల్ క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎర్లీ సెటైటీ అంటారు. అంటే కొంచెం తినగానే మనకి కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ కలగడం అనమాట. సో అది పొట్ట క్యాన్సర్, అంటే స్టమక్ క్యాన్సర్ ఉండేదానికి ఛాన్స్ ఉండొచ్చు. మరియు పేగ్ క్యాన్సర్లు ఏంటంటే ఆల్టర్డ్ బోవల్ హ్యాబిట్స్ అంటారు. అంటే కొంతకాలం మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతకాలం లూజ్ మోషన్స్ ఉంటాయి, మోషన్లో రక్తం రావడము, యూరిన్లో రక్తం రావడము, బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు. సో ఇవే కాకుండా ఆడవాళ్ళల్లో ఎక్కువ తెల్లమైలు ఎక్కువ కావడము. మామూలుగా ఇన్ఫెక్షన్ ఇస్ ద కామన్ కాజ్, బట్ చాలా కాలం ఎస్పెషలీ భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ కావడము, ఎక్కువ తెల్లమైలు కావడము, ప్లస్ పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ కావడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావడము, ఎస్పెషలీ పోస్ట్ మెనోపాజ్, అంటే ఎవరిలో అయితే పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయో సడన్గా ఒక్కోసారి బ్లీడింగ్ కనిపిస్తుంది, అది ఉంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది.
సో ఇవే కాకుండా కొన్ని క్యాన్సర్లు చర్మంలో కూడా మెలనోమా అంటారు, పుట్టుమచ్చల్లో వస్తుందండి. సడన్గా పుట్టుమచ్చ సైజ్ పెరగడము, పుండులాగా అవడము, ఇట్లా ఏదన్నా ఇర్రెగ్యులర్ బార్డర్స్ ఉండడము, ఇవి ఉంటే చర్మ క్యాన్సర్ ఉండేదానికి, ఈ మెలనోమా అనే క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఏ లక్షణాలు ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన టెస్టులు చేసుకున్నట్లయితే మనం ముందుగానే దాన్ని డిటెక్ట్ చేయవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఏ వయసులో మనం ఈ జాగ్రత్తలు పాటించాలి అంటారు? ముఖ్యంగా లంప్స్ విషయానికి వస్తే నొప్పి ఉంటే క్యాన్సర్ అని, నొప్పి లేకపోతే క్యాన్సర్ కానీ, ఇట్లా రకరకాల అపోహలు ఉన్నాయి లంప్స్ విషయంలో కూడా. అసలు రెగ్యులర్ చెకప్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచిది? ఇట్స్ అగైన్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయనుకోండి, వయసుతో సంబంధం లేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో మేము చిన్న వయసు వాళ్ళలో కూడా చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ నాకు ఒక కేసు ఉన్నారు, తన వయసు 27, 28 ఉంటుంది, తనకి బొగ్గ క్యాన్సర్ వచ్చింది. ఎందుకంటే అతను టీన్స్ నుంచి గుట్కా తింటున్నాడు. సో అట్లాగా అంటే వయసుతో సంబంధం లేదండి. ఈ వార్నింగ్ సైన్స్ ఎవరున్నా కూడా, అంటే వార్నింగ్ సైన్ ఉంటే క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ ఒకసారి వెళ్ళి టెస్ట్ చేసుకోవడం మంచిది. ఓకే, ఇప్పుడు అగైన్ కమింగ్ టు రేడియేషన్, ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి రేడియేషన్కి సంబంధించి? అందరు వినే ఉంటారండి, ఐఎంఆర్టీ అని, ర్యాపిడ్ ఆర్క్, ఐజీఆర్టీ అని, ఇట్లా రకరకాల టెక్నిక్స్ వచ్చాయండి, వెరీ అడ్వాన్స్ టెక్నిక్స్. ఇది వరకు ఏంటంటే నేను ఇనీషియల్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 20 years బ్యాక్ అట్లా ఏంటంటే మేము సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇంత మంచి టెక్నాలజీస్ లేవన్నమాట. అప్పుడు ఏంటంటే కొద్దిగా ప్రిమిటివ్ మెథడ్స్ అనే అనాలి. అప్పుడు ఏంటంటే మేము సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. మా ఉద్దేశం అంటే క్యాన్సర్ నయం చేయాలి అనే దీని మీదే ట్రీట్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ లేదు, ఆ టెక్నిక్స్ లేవు, ఏమీ లేవు. దానివల్ల క్యాన్సర్ నుంచి వాళ్ళు బయటపడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్తో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పటికీ మీరు పెద్ద వయసు అంటే ఒక 25 years బ్యాక్ రేడియేషన్ తీసుకున్న వాళ్ళని మీరు అడిగినట్లయితే వాళ్ళు ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇప్పటికీ బాధపడుతుంటారు అన్నమాట. ఓకే, సో ఇప్పుడున్న ఈ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అంటే ఆ క్యాన్సర్ ఆర్గాన్ ఏదైతే ఉందో దాని వరకే కన్ఫైన్గా చేస్తుంటామో, ఆ చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటికి రేడియేషన్ డోస్ తగలకుండా కాపాడుతాం. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే క్యాన్సర్ రాకముందే ఎట్లా ఉన్నారో ఆల్మోస్ట్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు పొందగలుగుతారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలా అయితే అడ్వాన్స్ అయిందో ట్రీట్మెంట్ విషయానికి వస్తే కాస్ట్ కూడా అంతే పెరిగిందంటారా? ఇప్పుడు ఇది అందరూ భరించదగిందేనా ఈ ట్రీట్మెంట్ అంతా కూడా? డెఫినెట్గా కాస్ట్ అయితే ఇప్పుడు ఇది వరకు మీద డెఫినెట్గా తగ్గిందండి. ప్లస్ ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆయుష్మాన్ భారత్, అన్నిట్లో ఈ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయండి, కవర్ అవుతుంది. సో లక్కీగా ఏంటంటే ఈవెన్ పేదవాళ్ళు కూడా ఈ వాట్ ఎవర్ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నట్లయితే వాళ్ళు ఈ ట్రీట్మెంట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. సో ఫైనాన్షియల్ ఈవెన్ పేదవాళ్ళకి కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవ్రీవన్ కెన్ అండర్గో దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్స్. ఎప్పుడైతే ఈ రేడియేషన్ ప్రాసెస్లో మంచి సెల్స్ కూడా శరీరంలో చనిపోతాయి అని చెప్పేసి అంటారు, ఇప్పుడు మరి ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల వాటిని కాపాడుకోవచ్చు అంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు సింపుల్ అంటే అందరికి అర్థమయ్యేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆబ్వియస్గా మేము టార్గెట్ బ్లాడర్, అది ఏదైతే యూట్రస్ ఉంటుందో గర్భసంచి దానికే కన్ఫర్మ్గా చేస్తాం అనమాట. యూరినరీ బ్లాడర్ కానీ పేగులు కానీ చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్కి అది తగలదు రేడియేషన్. సో అది పాసిబిలిటీ ఉందన్నమాట ఈ అడ్వాన్స్ టెక్నిక్స్. అలాగే రొమ్ము క్యాన్సర్ తీసుకున్నట్లయితే ఆ రొమ్ము ఎక్కడుందో దాని వరకే వెళ్తుంది, కానీ లోపల ఉన్న ఊపిరితిత్తులకు కానీ గుండెకి కానీ రేడియేషన్ తగలదన్నమాట. సో ఇట్లాగా డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఏ ఏరియాలో మనం ట్రీట్ చేస్తున్నాము దాన్ని బట్టి కన్ఫర్మల్గా ఉంటుంది. డెఫినెట్గా నార్మల్ స్ట్రక్చర్స్ మనము స్పేర్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు? అగైన్ స్టేజ్ని బట్టి ఉంటుందండి. మనం ఎర్లీ స్టేజ్లో అయితే మనకి సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. కొన్ని అయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% క్యూర్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టేజ్లో. ఎస్పెషలీ మనం లెరింజియల్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఫస్ట్ స్టేజ్లో అయితే, స్టేజ్ పెరిగే కొద్దీ మనం రేడియేషన్ ఇస్తే రెస్పాన్స్ అయితే ఉంటుంది, కానీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ అవుతాయి. ఓకే, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? జనరల్గా కీమో అని చెప్పగానే జుట్టు రాలుతుంది అని చెప్పి చాలామంది అంటుంటారు. మరి రేడియేషన్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? రేడియేషన్లో మామూలుగా సైడ్ ఎఫెక్ట్స్ 2 విధాలుగా మనము చేస్తామంటే, ఒకటి అక్యూట్, ఇంకోటి లేట్ అనమాట. అక్యూట్ అంటే డ్యూరింగ్ ద రేడియేషన్, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ రేడియేషన్, ఎప్పుడైతే వాళ్ళు రేడియేషన్ తీసుకుంటుంటారో ఆ టైంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు.
సపోజ్ మనము నోటి క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నాం అనుకోండి, మ్యూకోసైటిస్ అంటే నోటి పూత అయ్యి రావడం జరుగుతుంది. అట్లాగే ఏ భాగం రొమ్ము క్యాన్సర్ అనుకోండి, కొద్దిగా చర్మంలో సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఎప్పుడైతే మనం రేడియేషన్ ట్రీట్మెంట్ ఆపేస్తామో వితిన్ 1 monthలో రికవర్ అయిపోతారు. ఈ లేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో పర్మనెంట్ ఉంటాయండి. లక్కీగా ఏంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఈ లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనము అవాయిడ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం వాటి గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు క్యాన్సర్ ఎవరిలో అయినా వస్తుంది, ఇంకా ఎర్లీ ఏజ్లోనే వస్తుంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మరి రేడియేషన్ తీసుకుంటే పిల్లలు పుట్టరు అనే ఒక అపోహ ఉంది, అది అపోహ నిజమా, ఏమంటారు? ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. మామూలుగా ఈ రేడియేషన్ అనేది చిన్న వయసు వాళ్ళలో, అంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో పిల్లలో మేము మ్యాక్సిమం అవాయిడ్ చేస్తామండి. వేరే పద్ధతి ఏదో సిస్టమిక్ ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ వాటిల్నే ప్రిఫర్ చేస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ ఒక్కోసారి ఏంటంటే రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి వేరే మార్గం ఉండదు అన్నమాట తగ్గడానికి. ఆ టైంలో కూడా మేము సరైన ప్రికాషన్స్ తీసుకుంటామండి. సపోజ్ మేము పెల్విక్ ఏరియాలో రేడియేషన్ ఇస్తున్నాం, ఆడవాళ్ళలో అయితే ఓవరీస్కి మేము ముందే ఓ సర్జరీ చేసి ఓవరీస్ సపరేట్ చేస్తాం అనమాట, ఈ రేడియేషన్ ఫీల్డ్లో రాకుండా. అట్లాగే మగవాళ్ళలో చూసుకున్నట్లయితే ఈ టెస్టిస్ ఏదైతే ఉందో వాటిని మేము స్పేర్ చేస్తాం ఒకవేళ ఆ ఏరియాలో మేము రేడియేషన్ ఇవ్వాల్సి వస్తాయి. సో సరైన ప్రికాషన్స్ అయితే తీసుకుంటాము. లేదు మేము ప్రిజర్వ్ చేయలేము, డెఫినెట్గా ఆ భాగాలకు వెళ్ళాలంటే ఇప్పుడు స్పర్మ్ బ్యాంక్స్ అని ఈ బ్యాంక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అంటే రేడియేషన్ ఆ ట్రీట్మెంట్ ముందే వాళ్ళు స్పర్మ్స్ అయ్యి వాళ్ళు ప్రిజర్వ్ చేయడము, ఫ్యూచర్లో వాటిని యూస్ చేసుకుంటారు అనమాట పిల్లలు పుట్టడానికి వాటికి. సో అవి ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పదంటే ఇంకా తీసుకోవాలండి రేడియేషన్. మెజారిటీ మేము వాళ్ళు స్పేర్ చేయడానికే చూస్తాం. ఓకే, అంటే ప్రికాషన్స్ తీసుకొని ఆ తర్వాత అందరిలాగే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారా? అంటే బిఫోర్ మ్యారేజ్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ అండి రేడియేషన్ ట్రీట్మెంట్ అయ్యాక పిల్లలు కూడా కలిగారు, వాళ్ళు కూడా హెల్తీ ఉన్నారు. సో ఈ పాసిబిలిటీస్ అంటే నేను ఇందాక చెప్పినట్టు మేము స్పేర్ చేస్తామండి. టెస్టిస్ వాటి డోస్ తగలకుండా చూసుకుంటాము. ఆడవాళ్ళలో అయితే ఓవరీస్ తగలకుండా చూసుకుంటాం డోసు. లేదంటే ముందుగానే వాటిని ప్రిజర్వ్ చేసి IVF ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో వీళ్ళని సంతానాన్ని కలిగించుకోవచ్చు. ఓకే, అలాగే IGRT, IMRT, SPRT అనే పదాలు వింటూ ఉంటాం. అసలు ఇవి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటి? ఇది టెక్నికల్ టర్మ్స్ అండి. బేసికల్గా ఈ పద్ధతుల ద్వారా ఏంటంటే మనం కన్ఫర్మల్ ట్రీట్మెంట్ అనమాట. ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ భాగంలోనే మనము కన్ఫైన్గా చేసుకుంటాం. ఇది చాలా అడ్వాన్స్ ప్రొసీజర్స్ అనమాట. వీటిల్లో ఏంటంటే మేము CT స్కాను, MRI, PET CT వాటిని ఉపయోగించి ఎక్కడ ఉంది మనకి అది 3Dలో చూస్తామన్నమాట. ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడే పోయేటట్టు చూస్తాము, చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ అవాయిడ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక SBRT అన్నారు, SRS, SBRT అని ఇట్లా కొన్ని పదాలు ఉంటాయి. మామూలుగా రేడియేషన్ అనేది 5 నుంచి 8 వారాల వరకు ఉంటుంది ట్రీట్మెంట్, డిపెండింగ్ ఆన్ ఎక్కడ చేస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ స్టేజీ అని. కానీ ఒక్కోసారి చాలా చిన్న ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ లంగ్లో కానీ less than 3 centimeters అన్న తక్కువ అంటే ఇన్ని సిట్టింగ్స్లో కాకుండా మనం సింగిల్ సిట్టింగ్లో ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మనకి ఇప్పుడున్న రేడియోలాజికల్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా ఇది మనకి పాసిబిలిటీ ఉందన్నమాట. సో అన్ని రోజులు వాళ్ళు రావాల్సిన పని లేకుండా ఒక్కోసారి 1 నుంచి 5 సిట్టింగ్స్ లోపలే మనము మొత్తం డోస్ ఏదైతే ఉంటుందో ఆ డోస్ని మనము ఆ 1 to 5 సిట్టింగ్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే రేడియేషన్ తీసుకుంటున్నప్పుడు లైఫ్ ఎలా ఉండాలి? అంటే ఆహారం విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సపోజ్ మేము హెడ్ అండ్ నెక్ అనుకోండి, అంటే నోట్లో కానీ బక్కల్ మ్యూకస్ బుగ్గకు కానీ క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఆబ్వియస్గా ఓరల్ హైజీన్ ఇంపార్టెంట్, స్పైసీ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయమని చెప్తాము. ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోమని చెప్తాము. అట్లాగే పొట్టకు కానీ పెల్విక్ కానీ ఆ భాగంలో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సేమ్ అనమాట, వాళ్ళకి మసాలాలు, కారాలు అవి అవాయిడ్ చేసుకొని సులువుగా డైజెస్ట్ అయ్యేది తీసుకోమని చెప్తాము. హై ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాము అనమాట. ఈ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ అవాయిడ్ చేసుకోమని చెప్తాము. ఓకే, ఇంకోటి కీమోథెరపీ మీద ఉండే వాళ్ళు రా వెజిటబుల్స్, ఫ్రూట్స్ వద్దు, కాస్త బాయిల్డ్ అయితే తినమని, ఎందుకంటే కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది వాళ్ళకి ఆ టైంలో. కాబట్టి రాగా ఏం తినొద్దు, బాయిల్డ్ కానీ అట్లా చేసుకొని తీసుకోండి అని చెప్తాం. ఓకే,
ఒకప్పుడు క్యాన్సర్ అంటే చాలా భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు క్యాన్సర్ అంటే డాక్టర్స్ చాలా భరోసానిస్తున్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా తగ్గుతుందని. ఇప్పుడు మీరు చెప్పింది కూడా రేడియేషన్ ద్వారా చాలా వరకు సక్సెస్ రేట్ ఉందని చెప్పారు. ఈ డిఫరెన్స్కి కారణం ఏంటి? డెఫినెట్గా ఒకటి అడ్వాన్స్మెంట్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఐఎంఆర్టీ కానీ ర్యాపిడ్ ఆర్ కానీ, ఒకప్పుడు కొన్ని క్యాన్సర్లకి మనం రేడియేషన్ ఇచ్చేదానికి భయపడే వాళ్ళం అనమాట. ఎందుకంటే సపోజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నిటికన్నా కామన్ క్యాన్సర్ మగవాళ్ళల్లో, ఒకప్పుడు రేడియేషన్ ఇచ్చేదానికి 1-2 సార్లు ఆలోచించే వాళ్ళు అన్నట్టు. వాళ్ళు మెయిన్ సర్జరీకే పంపించేవాళ్ళం. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో మనం మ్యాక్సిమం డోస్ ఇవ్వచ్చు అనమాట. అట్లాగే చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ని కాపాడుకోవచ్చు. ఇదివరకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ భయపడి రేడియేషన్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మేము భయపడాల్సిన అవసరం లేదనమాట. మాకు కాన్ఫిడెంట్గా ప్రాస్టేట్ వరకే కన్ఫర్మల్గా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, మ్యాక్సిమం డోస్ ఇవ్వచ్చు, చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ అన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అట్లాగే ప్రాస్టేటే కాకుండా మిగతా ఆర్గాన్స్ కూడా. సో ఆ రేడియోలాజికల్ అడ్వాన్స్మెంట్స్, ఎందుకంటే ఈ రేడియేషన్ మనం ఏదైతే ఉందో మనం సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈ ఇమేజింగ్ టెక్నాలజీస్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ సాఫ్ట్వేర్ అనమాట. వీటి ద్వారా మనకి ప్రిసైజ్గా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. వన్స్ అసలు క్యాన్సర్ డిటెక్ట్ అవ్వగానే ఇందాక అనుకున్నట్టుగా అందరూ ప్యానిక్ అవుతారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతదానికి కూడా అందరూ పేషెంట్స్ ఎంతవరకు రెడీగా ఉంటున్నారు? అసలు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అని మాట వినగానే ఆబ్వియస్గా చాలా భయపడతారండి. వాళ్ళే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ చిన్న వయసు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకే కాదు ఫ్యామిలీ అంతా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భరోసా అనేది ఇవ్వాలండి. వాళ్ళకి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాం. మనకి వీళ్ళే ఉంటారు, సెలబ్రిటీసే ఉన్నారనమాట క్యాన్సర్ నుంచి బయటపడి, వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తాము. ప్లస్ మా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తాము. రేడియేషన్ అనేది ఎట్లాగిస్తాము ఏంటి అనేది వివరంగా చెప్తాం అనమాట. సో డెఫినెట్గా కొంచెం టైం అయితే పడుద్దండి. ఇనీషియల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి 1 to 2 hours తీసుకుంటాము ఒక్కో పేషెంట్కి. ఒక్కసారిగా 2 నుంచి 3 సిట్టింగ్లు కూడా ఉంటుంది. వాళ్ళకే కాకుండా వాళ్ళ రిలేటివ్స్కి. చాలామందికి భయం ఉంటుంది, ఇదేదో అంటువ్యాధి అనుకుంటారు. పిల్లలు దగ్గరికి వెళ్ళొచ్చా, ఇంట్లోనే వాళ్ళ కంచాలు మేము యూజ్ చేయొచ్చా అని ఈ పెద్ద అపోహ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి కూడా చెప్తాం అనమాట. ఇదేం అంటువ్యాధి కాదు, పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు మీతోనే ఉండొచ్చు, సేమ్ యుటెన్సిల్స్ యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో రకరకాల డౌట్స్ పేషెంట్స్కి ఉంటాయి, వాళ్ళ అటెండర్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ ఉంటాయండి. సో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా అసలు పేషెంట్స్ ఆ విల్ పవర్ని ఎలా పెంచుకోవాలంటారు? మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ఇదండి. మనం మ్యాక్సిమం అంటే క్యాన్సర్ అనేది 100% ప్రివెన్షన్ అయితే చేయలేము. బట్ కొన్ని క్యాన్సర్లు అయితే లైక్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్ ద్వారా అట్లీస్ట్ సర్వైకల్ క్యాన్సర్, కొన్ని రకాల క్యాన్సర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్లస్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండి. ఎస్పెషల్లీ మనం టొబాకో, ఎనీ ఫామ్ అనమాట, స్మోకింగ్ కానీ లేకపోతే గుట్కా కానీ ఆల్కహాల్, వీటికి దూరంగా ఉండము. ఇంకోటి చాలా మందికి తెలియదు, అందరూ క్యాన్సర్ అంటే ఈ టొబాకో ఆల్కహాలే అనుకుంటారు. మూడోది కూడా ఉండదు, ఒకటి అది ఒబేసిటీ. చాలా మందికి తెలియదు, ఊబకాయం, ఒబేసిటీ కూడా చాలా క్యాన్సర్కి కారణం అనమాట. రిస్క్ అనేది చాలా, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ కానీ, యూటరైన్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, వీటన్నిటికీ ఒబేసిటీ వాళ్ళలో వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, హెల్తీ డైట్ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము. సో ఇవన్నీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము. WHO ప్రకారం అట్లీస్ట్ 150 minutes పర్ వీక్, వారంలో 150 నిమిషాలు, అదేం పెద్ద పనేం కాదు. వారానికి 5 నుంచి 6 రోజులు, రోజుకి అరగంట చేసినా కూడా అది కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్ చాలా తగ్గిస్తుందండి క్యాన్సర్ రావడానికి. సో ఇట్లా బేసిక్ థింగ్స్ మనం ఫాలో అవుతే చాలా వరకు క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ విషయానికి వస్తే వ్యాక్సిన్ గురించి వింటున్నాం. ఇది అసలు ఎవరు తీసుకోవాలి, ఏ వయసులో తీసుకోవాలి ఒకసారి? ఇది సర్వైకల్ క్యాన్సర్కి ఇప్పుడు అందుబాటులో ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ముఖ్య కారణం HPV వైరస్ అండి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని. మనం ఇచ్చే ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఆ వైరస్ ఆ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఇది మనకి అడ్వైస్ ప్రకారం 10 నుంచి 14 సంవత్సరాల మధ్యలో అమ్మాయిలు అయితే 2 డోసులు, 14 తర్వాత కూడా తీసుకోవచ్చు, 26 సంవత్సరాలు, అప్పుడైతే వాళ్ళకి 3 డోసులు అవసరం పడుద్ది. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళలో కూడా ఇప్పుడు పిల్లల్లో కూడా, మగపిల్లల్లో కూడా, బాయ్స్లో కూడా సజెస్ట్ చేస్తారు. వాళ్ళల్లో ఏంటంటే
ఈ హెచ్పివి ద్వారా పినైల్ క్యాన్సర్ కానీ యానల్ కెనాల్ క్యాన్సర్ లేదంటే కొన్ని ఓరోఫెరింజియల్ క్యాన్సర్ ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే. సో ఈవెన్ మగవాళ్ళకి కూడా సేమ్ అనమాట. 14 సంవత్సరాల లోపల అయితే 2 డోసులు, తర్వాత అయితే 3 డోసులు తీసుకుంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఓకే. ఇట్లయితే టెక్నాలజీ పెరుగుతుంది. సో ముందు ఈ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ని ఎంతవరకు నిర్మూలించవచ్చు అంటారు కంప్లీట్గా? ఎలాంటి రోజుల్ని మనం చూడబోతున్నాం? యాక్చువల్గా ప్రివెన్షన్ అనేది మన చేతుల్లో ఉందండి. నేను ఇందాక చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి ఫాలో కావాలి. ఇంకోటి ఏంటంటే కొన్ని టెస్ట్లు ఇంకా అది స్టాండర్డైజ్ కాలేదు, ఇంకా ముందు దశలోనే ఉన్నాయన్నమాట. ఆ టెస్ట్లు ఏంటంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా ముందుగానే ఆ పర్టికులర్ ఇండివిజువల్కి ఈ రకమైన క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అని కొన్ని టెస్ట్లు వచ్చాయి, కానీ ఇంకా స్టాండర్డ్ కాలేదు. ఎందుకంటే వాటి 50%లోనే అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఫర్దర్ టెస్ట్లు మేబీ 5 years 10 years డౌన్ ద లైన్ మనకి ముందుగానే డిటెక్ట్ చేయవచ్చు. సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారానే మనం ముందుగానే ఆ పర్టికులర్ ఇండివిజువల్ తనకి ఆ మనిషికి ఆ క్యాన్సర్ వచ్చేయడానికి ఛాన్సెస్ ఉంటుందని మనం ముందుగానే డిటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఫ్యూచర్లో ఆ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఇక అందరిలో ఉన్న ఒక కామన్ డౌట్ ఉంది, అది వారసత్వంగా క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజమైతే సరే, ముందు తరాల ఎవరికో క్యాన్సర్ ఉంది, సో రాకుండా ఉండటానికి వీరేమైనా జాగ్రత్తలు పాటించవచ్చు? ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. మామూలుగా హెరిడిటరీ క్యాన్సర్స్ అనేది చాలా తక్కువ అండి, 5 to 5% కన్నా తక్కువే ఉంటుందన్నమాట. వాటిలో ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఒకటి, ఓవేరియన్, కొన్ని మ్యూటేషన్స్ అనేది వంశపారంపర్యంగా పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు వస్తుంటుంది. ఎస్పెషల్లీ బ్రాకా మ్యూటేషన్ అనేది అందరు వినే ఉంటారు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ క్యాన్సర్ పేషెంట్ వస్తే మేము వాళ్ళని ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాం, ఫ్యామిలీలో ఇంకెవరికన్నా ఉంటే ఏ రకమైన క్యాన్సర్లు ఉన్నాయి ఏంటి అని. సపోజ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళు ఈ బ్రాకా మ్యూటేషన్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేసుకోవచ్చు. ఆ బ్రాకా మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే వాళ్ళ ఎవరైతే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఉంటారో వాళ్ళల్లో కూడా ఆ టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళల్లో ఒకవేళ ఆ మ్యూటేషన్ ఉంటే మటుకు వాళ్ళు ముందుగానే ప్రాపర్గా స్క్రీనింగ్ చేసుకోవడము, అంటే మామూలుగా రొమ్ము క్యాన్సర్ అనుకో 40 సంవత్సరాల తర్వాత అంటాం, వాళ్ళల్లో ముందుగానే స్టార్ట్ చేస్తాం 30 సంవత్సరాల నుంచి అట్లా. ఓకే. సో ఈ ఫ్యామిలీ హిస్టరీని బట్టి మేము అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు రేడియేషన్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ గురించి, ప్రజెంట్ అందుబాటులో ఉన్న టెక్నాలజీ గురించి, అలాగే అసలు పేషెంట్స్ ఎలా సిద్ధంగా ఉండాలి అనేది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.